ఒక కుటుంబం అన్నప్పుడు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో తండ్రికి తెలియాలి. ఇంకోసారి నేను మాట్లాడుతున్నా, ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా తండ్రికి తెలియాలి. నీ పిల్లలు నీ కుటుంబంలో నీ మాట వినకపోయినా నీ కాపరి అయిన తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. వెళ్ళి మా పిల్లలు మాట వినట్లేదు సార్, కొద్దిగా ప్రార్థన చేయండి అంటే ఆయన ఏం చేస్తాడంటే దైవ ప్రేరేపణ చేత పిల్లల గురించి దేవుడు ఏమేమి రాశాడో, పిల్లలకి సరిచేయడం ఎక్కడెక్కడ రాశాడో, ఏమేమి చెప్పాడో ఆ పాఠం తీసుకొని వచ్చి మనకి చెప్తాడు ఆయన. అది నీ మంచి కోసమే జరుగుతుంది, కానీ అది టార్గెట్ కాదే. మీకు చూపిస్తాను. ఈరోజు సంఘాల్లో ఈ స్పిరిట్ దూరిపోయి ఏం అనుకొని పాస్టర్ గారి మీద భేదాభిప్రాయం తీసుకొని వచ్చి, లేకపోతే సంఘం మీద ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయం తీసుకొని వస్తుందో, ఈ ఆత్మను మీరు చూడాలని బైబిల్ ద్వారా